Hello, welcome to Bhima Ramos Online Spoken English video number 18. డే 1 to డే 17 వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాం. సీరియల్గా వాటిని వాచ్ చేయండి. ఒకవేళ మీరు మిస్ అవుతే 40 days ప్రోగ్రామ్ని మళ్ళీ చాలా సిస్టమేటిక్గా డిజైన్ చేసుకొని మనం 17 వీడియోస్ కంప్లీట్ చేసుకున్నాం. అది ఇది 18th వీడియో. మళ్ళీ 17 వీడియోస్లో కూడా మనం బేసిక్స్తో పాటు మనకు కావాల్సింది ఏంటో లెర్న్ చేస్తున్నాం. 40 days ప్రోగ్రాంలో మనకి కావాల్సిన ఇంగ్లీష్ ఎంతో అంత నేర్చుకుందాం. ఎక్కువగా నేర్చుకోవడం వల్ల ఏంటి అంటే మళ్ళీ ఇవి మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఫస్ట్ ఈ 40 daysని మీరు సిస్టమేటిక్గా సీక్వెన్షియల్ ఆర్డర్లో వాచ్ చేసుకుంటూ రండి. రీక్యాప్చులేషన్ కూడా ప్రతి వీడియోలో ఉంది. 100కి 100% మీ ఇంగ్లీష్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఈ 40 వీడియోస్ వాచ్ చేస్తే. అండ్ మళ్ళీ ఈ వీడియోలో మనం లర్న్ చేయబోతుంది ఏంటి అంటే ఒక పని అవ్వలేదు ఇంకా అన్నది ఇక్కడ హైలైట్ చూడండి. ఇంకా అంటే ఈ సమయం వరకు ఇప్పటి వరకు ఒక పని జరగలేదు అని మనం ఇతరులకు ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయాలి అన్నప్పుడు ఎలాంటి సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటుందో చూద్దాం. అండ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ని కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్, ఇదందరికీ తెలుసు సబ్స్క్రైబ్. వెళ్ళండి. డే నంబర్ 18 స్పోకెన్ ఇంగ్లీష్ టిప్. ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం టిప్తో స్టార్ట్ చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ కూడా మనకి టిప్ ఉంది. అదేంటంటే ప్రాక్టీస్. అసలు ప్రాక్టీస్ అంటే ఏంటి, ఏం ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ చూద్దాం. ప్రాక్టీస్ అంటే చేసిన పని మళ్ళీ చేయడం అండి. మీరు ఏం ప్రాక్టీస్ చేయాలంటే ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి. రెగ్యులర్గా చేయాలి. డైలీ ఒక 3 times చేసుకుంటారా, లేకపోతే 4 times చేసుకుంటారా, లేకపోతే 2 times. ఒక టైమింగ్స్ పెట్టుకోండి. మీ ఫ్రీ ఉన్న టైమింగ్స్, ఆ ఫ్రీ ఉన్న టైమింగ్స్లో అద్దం ముందు నిలబడి మాట్లాడుకోండి. మీ ముందు ఒక అద్దం పెట్టుకొని మీతో మీరే మాట్లాడుకోండి. అప్పుడు మనకి మిస్టేక్స్ అవి ఇవి అన్న బాధ ఉండదు. అవతల వాళ్ళు ఏమనుకుంటారన్న ఆ బాధ కూడా ఉండదు. రైట్ రాంగో మాట్లాడండి. మీకే తెలుస్తుంది ఆ ఇంప్రూవ్మెంట్, దాని పవర్ ఏంటి అన్నది కూడా పెద్ద ఎక్స్పర్ట్స్ చెప్తుంటారండి. ఇది ప్రాక్టీస్ చేయండి, మీరు కంపల్సరీగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో ప్రాక్టీస్ స్పీకింగ్ ఇంగ్లీష్ రెగ్యులర్లీ అండి. మీరు వీడియోస్ని వాచ్ చేసిన తర్వాత మళ్ళీ మెటీరియల్ని చదువుకున్న తర్వాత హోంవర్క్ చేసి అయిపోయింది అంటే కాదండి. ఇదే అండి మీరు చేయాల్సింది. ఇది మెయిన్. ప్రాక్టీస్ చేయడం, మాట్లాడడం. మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి వీలవుతే. టీచర్స్ ఎవరన్నా మీకు వెల్ విషర్స్ నియర్ అండ్ డియర్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడుకోండి. మళ్ళీ రీక్యాప్చులేషన్. మనం ప్రీవియస్ వీడియోలో లర్న్ చేసుకున్నది ఏంటో ఇది ఒకసారి మళ్ళీ క్విక్గా చూద్దాం. జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అండి. ఇప్పుడే పూర్తయిపోయిన పనులు. ఇప్పుడు చూడండి, పవర్ పోయింది. ఇప్పుడే పవర్ పోయింది అనుకోండి. ఇమాజిన్ చేసుకోండి. అలా పవర్ పోయింది అనుకోండి. అప్పుడు మీరు ఇప్పుడే అయిపోయింది కాబట్టి ఈ యాక్షన్ ఎలా చెప్పాలి అంటే సబ్జెక్ట్ తీసుకుంటామండి. తర్వాత హ్యావ్ ఆర్ హ్యాస్, V3 రిమైనింగ్ పార్ట్. సబ్జెక్ట్ అన్నది ఏంటో మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. హ్యావ్ని హ్యాజ్ని ఎలా వాడాలి, ఏ సబ్జెక్ట్తో వాడాలి అన్నది కూడా ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ V3 అండి. హ్యావ్ లేదా హ్యాజ్ వచ్చినప్పుడు V3 ఉండాలి 100కి 100%. తర్వాత రిమైనింగ్ పార్ట్. R అంటే రిమైనింగ్, P అంటే పార్ట్ అండి. దీన్నే సింపుల్గా మనం ఆబ్జెక్ట్ అంటుంటాం ఇంగ్లీష్ గ్రామర్లో. నేను గ్రామర్ వర్డ్ ఆబ్జెక్ట్ తీసుకోకుండా కన్వీనియంట్గా ఉండడానికి RP అని యూస్ చేశాను ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ మొత్తంలో. మళ్ళీ ఆమె కారు కొన్నారు. ఎప్పుడు కొన్నారు అన్నది ఇక్కడ చూడండి. ఎప్పుడు కొన్నారు కారు అన్నది లేదు. ఇలాంటప్పుడు మనం ఈ V3 యూస్ చేసుకోవచ్చు. షీ హ్యాస్ పర్చేస్డ్ ఏ కార్. చూడండి, సబ్జెక్ట్ ప్లేస్లో షీ, ఆమె ఉంది కాబట్టి హ్యాస్, ఎందుకంటే షీ తర్వాత హ్యాస్ వస్తుంది. పర్చేస్డ్ V3, ఏ కార్ రిమైనింగ్ పార్ట్. మేము సిద్ధంగా ఉన్నాము అంటే we have got ready. చూడండి, సిస్టమాటిక్గా మనం సెంటెన్స్ ఫార్మేషన్ని ఫాలో అప్ చేసుకున్నాము.
ఇక్కడ ఇంకొక డౌట్ కూడా రావచ్చండి మీకేంటి అంటే, ఈ టెన్స్ పేరు చెప్తలేరు సార్ అని. ఓకే అండి, టెన్స్ పేరు చెప్తాను, కానీ టెన్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వద్దండి. టెన్స్ పేరు తెలియకుండా కూడా మనం టెన్సెస్ నేర్చుకోవచ్చండి. టెన్స్ పేరు తెలియాలని ఖచ్చితంగా ఏమీ లేదు. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుందండి. మళ్ళీ ఈ టెన్స్ని మనం ఎప్పుడు వాడతాము అంటే ఇప్పుడిప్పుడే అయిపోయిన యాక్షన్స్కి. అదే ఇచ్చాను నేను. లెసన్ నేమ్ అదే అండి, ప్రీవియస్ లెసన్ నేమ్. టెన్స్ నేమ్ నేను ఎక్కడ ఇవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ టెన్స్ నేమ్ కాదు ఇంపార్టెంట్, ఆ టెన్స్ని ఎప్పుడు ఉపయోగిస్తాము అన్నది ఇంపార్టెంట్. అదే నేను యూస్ చేశాను ఇక్కడ. ఇక్కడ మళ్ళీ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, షీ పర్చేస్డ్ ఏ కార్ అని. ఇప్పుడు చూడండి, ఇది తీసేసాము, షీ పర్చేస్డ్ ఏ కార్. ఓకే, V3 వచ్చింది ఇక్కడ, కానీ ఇలా వాడకూడదు, ఎందుకంటే ఖచ్చితంగా V3 వచ్చినప్పుడు మనకి హ్యావ్ లేదా హ్యాజ్ రావాలనుకున్నాము. ఎస్, మళ్ళీ ఈ రెండు పార్ట్స్ని చూడండి, హ్యావ్ లేదా హ్యాజ్, V3 ఈ రెండు పార్ట్స్ని తీసేసి V2 కూడా పెట్టుకోవచ్చు. షీ పర్చేస్డ్ ఏ కార్, వీ గాట్ రెడీ, దే కేమ్, దే ఏట్ దేర్ లంచ్, వీ సా ద మూవీ, ద స్టూడెంట్స్ పర్ఫార్మ్డ్ వెల్. అంటే హ్యావ్ హ్యాజ్ V3 లేకుండా డైరెక్ట్ V2 కూడా వాడొచ్చండి. అది సింపుల్ పాస్ట్ అవుతుంది. అది కూడా మనం ప్రీవియస్ వీడియోలో లర్న్ చేసాం. మళ్ళీ దానికి అంటే V2కి లేదు అండ్ V3కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? V2 అంటే ఇప్పుడిప్పుడే జరిగింది కాదండి, ఎప్పుడో జరిగింది. హ్యావ్ లేదా హ్యాజ్ V3 వచ్చింది అనుకోండి, ఇప్పుడిప్పుడే జరిగిన దాని గురించి వస్తుంది. ఒకవేళ ఇంకా క్లియర్ కట్గా చెప్పాలి అంటే V2 వచ్చిందనుకోండి, మీరు ఎస్టర్డే లేదా 5 minutes అనే ఖచ్చితమైన సమయాన్ని చెప్పాలి. ఖచ్చితమైన సమయాన్ని మీరు చెప్పాలి అని అనుకున్నప్పుడు V2ఏ వస్తుంది. అది 2 minutes క్రితమైనా, 3 minutes క్రితమైనా, 1 hour క్రితమైనా, ఖచ్చితమైన సమయం లేదు, అది ఇప్పుడిప్పుడే జరిగిపోయిన యాక్షన్ అని చెప్పాలి అనుకున్నప్పుడు మీరు హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ V3 యూస్ చేస్తుంటారండి. అండ్ ఇక్కడ మళ్ళీ చాలామందికి ఒక డౌట్ కూడా వస్తుంది, అదేంటి అంటే ఐ హ్యావ్ టేకెన్ మై లంచ్ కరెక్టా, లేకపోతే ఐ టుక్ మై లంచ్ కరెక్టా? ఈ రెండిట్లో ఏది కరెక్ట్? వెళ్ళండి, ఇది కూడా చూద్దాం ఇప్పుడు. ఐ హ్యావ్ టేకెన్ మై లంచ్ అంటే V3 వచ్చింది, హ్యావ్ V3 వచ్చింది అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్. ఐ టుక్ మై లంచ్ అంటే V2 వచ్చింది అంటే సింపుల్ పాస్ట్. రెండు కరెక్టే అండి. కానీ ఇక్కడ ఏంటి అంటే డిఫరెన్స్, ఐ హ్యావ్ టేకెన్ మై లంచ్ ఎప్పుడు వాడాలి, ఐ టుక్ మై లంచ్ అన్నది ఎప్పుడు వాడాలి? ఐ హ్యావ్ టేకెన్ మై లంచ్ అన్నది ఇంకా ఆఫ్టర్నూన్ ఉంటే, ఆఫ్టర్నూన్ సమయం ఇంకా కొనసాగుతూ ఉన్నప్పుడు మీరు ఐ హ్యావ్ టేకెన్ మై లంచ్ అనొచ్చు. చూడండి, ఇది ఇంకా ఆఫ్టర్నూన్ టైం కాబట్టి ఐ హ్యావ్ టేకెన్ మై లంచ్ అంటాను. ఒకవేళ ఈవినింగ్ అయ్యింది అనుకోండి, ఐ టుక్ మై లంచ్ అనాలి. సో ఈ విధంగా మీరు ఈ V2 V3ని వాడాలండి. మీకు ఒకవేళ ఇబ్బంది అవుతే V2 వాడుకోండి, అంత పెద్ద మిస్టేక్ ఏం కాదు. హ్యావ్ హ్యాజ్ దగ్గర మీకు ఇబ్బంది అయితే V2 చూడండి, అది కూడా కరెక్టే అండి, అంత పెద్ద తప్పేం కాదు ఒకవేళ మీకు ఇబ్బంది అవుతేనే. మళ్ళీ న్యూ లెసన్కి స్వాగతం సుస్వాగతం. ఏంటి అంటే ఈ న్యూ లెసన్ యాక్షన్స్ అన్ఫినిష్డ్ ఎట్. అన్ఫినిష్డ్ అంటే ఇంకా జరగలేదు, ఎట్ అంటే ఇప్పటి వరకు. ఇప్పటి వరకు పూర్తి కాని పనులు, ఇప్పటి వరకు ఇంకా పూర్తి కాని పనులని మనం చెప్పాలి ఇంగ్లీష్లో. అంటే మనకు రావాల్సింది వర్బ్ ప్లేస్లో హ్యావ్ లేదా హ్యాజ్, తర్వాత నాట్, తర్వాత V3 వస్తుంది. మొత్తం స్ట్రక్చర్ చూద్దాం. అయితే చూడండి, ఈ లెసన్లోని స్ట్రక్చర్ మనకి సబ్జెక్ట్ వస్తుంది అంటే కర్త, ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే, చిల్డ్రన్, టీచర్, స్టూడెంట్, అలా. తర్వాత హ్యావ్ లేదా హ్యాస్. హ్యావ్ హ్యాజ్ ఎప్పుడు వస్తుంది అన్నది ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నామండి. సో వాటిని మళ్ళీ ఒకసారి మీరు వీలైతే వాచ్ చేయండి, లేదు కావాలి అంటే కూడా ఇక్కడ చూద్దాం. మనం ఒక కోడ్ తీసుకున్నాం, అదేంటి అంటే విట్టు వచ్చినప్పుడు హ్యావ్ రావాలి అనుకున్నాం. తర్వాత హిజ్ వచ్చినప్పుడు హ్యాజ్ రావాలి అనుకున్నాం. ఎస్, అంటే ఇక్కడ జనరల్గా హ్యావ్ హ్యాజ్ ఎప్పుడు వాడాలి అన్నది సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. గ్రామర్ బుక్లో చూస్తే సింగులర్, ప్లూరల్ అలా ఇస్తుంటారు.
మనం గ్రామర్ని పక్కలో పెట్టుకుంటున్నామండి. ఆ గ్రామర్ని ముందర పెట్టుకొని మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ అనుకుంటే లాభం లేదు. విట్టు చూడండి, స్పెల్లింగ్ చెప్తాను. WITU విట్టు, మన కన్వీనియంట్గా చేసుకుంటున్నాం. W అంటే వి, I అంటే ఐ అండి నేను, T అంటే ఇక్కడ మనకు వస్తుంది ఏంటి, దే వస్తుంది, THEY వారు. U అంటే ఏమైపోతుంది, YOU. ఎస్. సో ఇలాంటి సబ్జెక్ట్స్ వి, ఐ, దే, యు ఉన్నప్పుడు హ్యావ్ వస్తుందండి. హ్యావ్ ఎప్పుడు వస్తుంది అన్నది మళ్ళీ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఆ కోడ్ చెప్పాను చూడండి, విట్టు, WITU. అండ్ హ్యాస్ ఎప్పుడు రావాలి అంటే హిజ్ అంటే HIS, హెచ్ అంటే హీ, అండ్ ఐ అంటే ఇట్, ఎస్ అంటే షీ. హీ హ్యాస్, ఇట్ హ్యాస్, షీ హ్యాస్ అండి. ఈ విధంగా మనం హ్యావ్ని, హ్యాస్ని ఉపయోగిస్తాము. ఇవి ప్రొనౌన్ సబ్జెక్ట్స్. ఒకవేళ మనకి నౌన్ సబ్జెక్ట్స్ వచ్చాయి అనుకోండి, అండ్ ప్రొనౌన్ సబ్జెక్ట్స్ అప్పుడు మళ్ళీ ఒక చిన్న పాయింట్ అండి, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అదేంటి అంటే సింగులరు ప్లూరల్ అని అనుకోవద్దు ప్రొనౌన్ సబ్జెక్ట్స్లో. అలా అనుకున్నా కూడా కరెక్టే, కానీ కన్ఫ్యూజన్స్ ఉంటాయండి. ఆ కన్ఫ్యూజన్స్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ మనం కన్ఫ్యూజన్ అంటే లాభం లేదు. సో విట్టు అన్నది పెట్టుకోండి, హ్యావ్, హిజ్ పెట్టుకోండి, హ్యాస్. మళ్ళీ నౌన్స్ వచ్చాయి అనుకోండి, అప్పుడు మీరు ఓకే రైట్. ఇక్కడ చూడండి నేను పెడుతున్నాను ప్లూరల్ నౌన్. P అంటే ప్లూరల్, N అంటే నౌన్. ప్లూరల్ నౌన్ వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ సింగులర్ నౌన్ వచ్చినప్పుడు మనకి హ్యాజ్ వస్తుంది. ఏంటి ఆ సింగులర్ నౌన్ చూద్దాం. SN వచ్చినప్పుడు హ్యాజ్ వస్తుందండి. చూద్దాం మళ్ళీ ఒకసారి. అంటే నౌన్స్ దగ్గర సింగులర్ ప్లూరల్ అనుకుందాం, కానీ ప్రొనౌన్స్ దగ్గర వద్దు, కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఇక్కడ ఉండవండి. ఎందుకు ఇక్కడ ప్లూరల్ నౌనే రావాలి హ్యావ్కి, ఎందుకు ఇక్కడ హ్యాస్కి సింగులర్ నౌనే రావాలి అంటే హ్యావ్ అన్నది ప్లూరల్ వర్బ్ అండి. కాబట్టి ప్లూరల్ నౌను ప్లూరల్ అంటే సబ్జెక్ట్ ప్లూరల్లో ఉన్నప్పుడు వర్బ్ కూడా ప్లూరల్లో ఉండాలి. హ్యాస్ అన్నది సింగులర్ కాబట్టి ఇక్కడ మనకి సబ్జెక్ట్ కూడా సింగులర్. అంటే ప్లూరల్ కాంబినేషన్లో రావాలి, లేదంటే సింగులర్ కాంబినేషన్లో రావాలి. ఇది కరెక్ట్ కాంబినేషన్ అండి. వెల్, మళ్ళీ ప్లూరల్ నౌన్స్ చూద్దాం మనం కొన్ని. బాయ్స్ హ్యావ్, గర్ల్స్ హ్యావ్, ఇలా. అదే సింగులర్ నౌన్ చెప్పండి. బాయ్స్కి సింగులర్ ఏమవుతుంది, బాయ్స్, బాయ్ హ్యాస్, ఎస్, గర్ల్ హ్యాస్. సో ఈ విధంగా మనం సింగులర్స్ ప్లూరల్స్ యూజ్ చేసినప్పుడు హ్యావ్ని, హ్యాస్ని సిస్టమేటిక్గా యూజ్ చేయాలండి. వెల్, మళ్ళీ మన లెసన్కి వెళ్దాం. ఎట్ అంటే ఇంకా, నాట్ ఎట్ అంటే ఇంకా కాలేదు. అంటే నేను ఇంకా తినలేదు, నేను ఇంకా పని చేయలేదు, నేను ఇంకా ఇంటికి చేరుకోలేదు, నేను ఇంకా ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయలేదు, నేను ఇంకా ఈ సినిమా చూడలేదు. ఇలా ఒక పని ఇంకా జరగలేదు అని నువ్వు చెప్పాలి అన్నప్పుడు మనకి రావాల్సిన స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. సబ్జెక్ట్ వస్తుంది, హ్యావ్ లేదా హ్యాస్, నాట్ నెగటివ్ కాబట్టి V3, రిమైనింగ్ పార్ట్ RP అండి. వెల్, మళ్ళీ తెలుగు సెంటెన్స్ చూద్దాం. మేము ఇంకా పని చేయలేదు. చూడండి ఇక్కడ మేము అంటే ఏమొస్తుంది, వి వస్తుంది. ఇంకా అంటే ఎట్, పని చేయలేదు అంటే నాట్ డన్. వి, ఎట్, నాట్ డన్, వర్క్ నాట్ డౌన్. ఇలా రాదు కదా. సో ఫస్ట్ వీడియో నుంచి మనం డిస్కస్ చేస్తున్నది ఇదే అండి. తెలుగులో ఉన్నట్లుగా సెంటెన్స్ ఫార్మేషన్ ఇంగ్లీష్లో ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మనకు చూడండి తెలుగులో ఏమొచ్చింది, ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత రిమైనింగ్ పార్ట్ వచ్చింది, తర్వాత మనకి వర్బ్ వచ్చింది. ఇక్కడ ఇంగ్లీష్లో చూద్దాం, సబ్జెక్ట్ వచ్చిన వెంబడే హెల్పింగ్ వర్బ్ వచ్చి నాట్ వచ్చింది, V3 రిమైనింగ్ పార్ట్. సో ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ మనం స్ట్రిక్ట్గా ఫాలో అప్ చేసుకుంటేనే మనకి న్యాచురల్ సెంటెన్స్ వస్తుంది. ఇంగ్లీష్లో చూద్దాం. వీ హ్యావ్ నాట్ డన్ ద వర్క్ ఎట్ అంటే మేము ఇంకా పని చేయలేదు. సబ్జెక్ట్ ప్లేస్లో వి వచ్చింది అండ్ హ్యాస్ ప్లేస్లో హ్యావ్ వచ్చింది, ఎందుకంటే వి ఉంది కాబట్టి. ఇంతకుముందు మనం చూసాం V2 ఉంటే హ్యావ్ రావాలి అని. నాట్ నెగటివ్ కాబట్టి V3 డన్, రిమైనింగ్ పార్ట్ ద వర్క్.
క్లాస్ ఇంకా ప్రారంభం కాలేదు అంటే ద క్లాస్ హ్యాస్ నాట్ స్టార్టెడ్ యెట్. చూడండి, సబ్జెక్ట్ క్లాస్, తర్వాత హ్యాస్ హెల్పింగ్ వర్బ్ అండి ఇది. నాట్ స్టార్టెడ్ V3 యెట్. మిల్క్ మ్యాన్ ఇంకా రాలేదు అంటే ట్రై చేయండి మీరు. ద మిల్క్ మ్యాన్ హ్యాస్ నాట్ కమ్ ఎట్. వారు ఇంకా సిద్ధంగా లేరు అంటే దే హ్యావ్ నాట్ గాట్ రెడీ ఎట్. ఆమె తన అల్పాహారం తీసుకోలేదు. ఇంకా అన్నది లేదు ఇక్కడ, అయినప్పటికీ హ్యావ్ హ్యాస్ వస్తుంది. ఎందుకంటే మనం ఎప్పటి గురించో కాదండి, ఇప్పటి గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఇలా చెప్పుకోవచ్చు. ఆమె తన అల్పాహారం తీసుకోలేదు అంటే షీ హ్యాస్ నాట్ టేకెన్ హర్ బ్రేక్ఫాస్ట్. ఇంకా అన్నది లేదు కాబట్టి ఎట్ అన్నది ఇంగ్లీష్లో రాదు. షీ హ్యాస్ నాట్ టేకెన్ హర్ బ్రేక్ఫాస్ట్. రవి ఇంకా జూమ్ యాప్ ఇన్స్టాల్ చేయలేదు. రవి హ్యాస్ నాట్ ఇన్స్టాల్డ్ జూమ్ యాప్ ఎట్. తండ్రి ఎప్పుడు స్వీట్లు తీసుకురాలేదు అంటే డాడ్ హ్యాస్ నెవర్ బ్రాట్ స్వీట్స్. ఇక్కడ ఎప్పుడు ఒక పని జరగలేదు అన్నప్పుడు కూడా హ్యావ్ హ్యాస్ వాడతామండి జనరల్గా. ఇంకా అన్నది చూసాం మనం. ఇంకా లేకుండా ఎప్పుడు కూడా ఒక పని జరగలేదు అన్నప్పుడు కూడా మనం వాడతాము. అలాంటప్పుడు నెవర్ వస్తుంది. మీకు మొదటి ర్యాంక్ ఎప్పుడు రాలేదు అంటే యూ హ్యావ్ నెవర్ గాట్ ఏ ఫస్ట్ ర్యాంక్. వారు ఇంకా మేల్కొనలేదు. మళ్ళీ ఇంకాకి వచ్చాం చూడండి. మళ్ళీ దే హ్యావ్ నాట్ వోకెన్ అప్ ఎట్. వేక్, ఓక్, ఓకెన్. గిరి ఇంకా హైదరాబాద్ చేరుకోలేదు. ఇంకా వచ్చింది ఇక్కడ. సో గిరి హ్యాస్ నాట్ రీచ్డ్ హైదరాబాద్ ఎట్. వెల్, మళ్ళీ ఈ విధంగా మనం హ్యావ్ హ్యాస్ నాట్తో ఎట్తో యూస్ చేస్తామండి ఒక పని ఇంకా జరగలేదు అని. మళ్ళీ ఇక్కడ మనం నోట్ చూద్దాం. ఐ హ్యావ్ నాట్ ప్లేడ్ ఎస్టర్డే రాంగ్ అని చెప్తున్నారు. ఐ డిడింట్ ప్లే ఎస్టర్డే అని చెప్పాలి. ఎందుకు అంటే చూడండి, V3 వస్తే ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ ఇలాంటివి రావు రావు రావు. అలాంటప్పుడు మనకి ఐ డిడింట్ ప్లే ఎస్టర్డే వస్తుందండి, అంటే సింపుల్ పాస్ట్లో వస్తుంది. ఇక్కడ మనం ఐ హ్యావెంట్ ప్లేడ్ ఎస్టర్డే రాంగ్ కదా, ఎస్టర్డేని తీసేస్తే కరెక్ట్ అయిపోతుంది. మళ్ళీ అప్పుడు కరెక్ట్ అవుతుంది. ఆ ఎస్టర్డే అన్నది చూడండి ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందో అక్కడ. ఇప్పుడు కరెక్ట్, దిస్ ఈస్ కరెక్ట్ నౌ. సో ఎందుకు అన్నది కూడా మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎస్టర్డే ఈజ్ యూజ్డ్ విత్ డిడ్ బట్ నాట్ హ్యావ్ అంటే ఎస్టర్డే అన్న పదం ఒక సెంటెన్స్లో వచ్చినప్పుడు మనకి డిడ్, డిడింట్, హ్యావ్ నాట్ రాదు. డిడ్, డిడింట్ వస్తాయండి, హ్యావ్ నాట్ రాదు. వెల్, మళ్ళీ మనం V2 V3ని కంపారిజన్ చేసుకుందాం ఇక్కడ. ఓకే, మీరు కావాలనుకుంటున్న ఆ టెన్స్ నేమ్స్ కూడా ఇక్కడ ఇచ్చాము. ఎందుకంటే టెన్స్కి అలవాటు అయిపోయారు వాళ్ళు అందరూ, కాబట్టి టెన్స్ అని చెప్తేనే కొద్దిగా అండర్స్టాండ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కొంతమందికి. వెల్, మళ్ళీ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది బాక్స్లో టేబుల్లో సింపుల్ పాస్ట్ అండి. మళ్ళీ ప్రజెంట్ పర్ఫెక్ట్ అన్నది రైట్ సైడ్లో ఉంది. సో సింపుల్ పాస్ట్ అప్పుడు V2 వస్తుంది. మళ్ళీ హ్యావ్ ఆర్ హ్యాజ్ వచ్చి V3 వచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు చూడండి, ఇక్కడ సిగ్నల్ వర్డ్స్ ఉన్నాయి. కీ వర్డ్స్ అంటారు, హింట్ వర్డ్స్ అంటారు, క్లూ వర్డ్స్ అంటారు. ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, ది అదర్ డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, అట్ 5 o'clock ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు 100% V2A రావాలి. ఇంతకుముందు కూడా అదే డిస్కస్ చేసుకున్నాం మనం. అంటే సింపుల్ పాస్ట్. ఒకవేళ జస్ట్ నౌ, ఆల్రెడీ, రీసెంట్లీ, సోఫార్ వచ్చినప్పుడు V3 వస్తుంది. సో ఐ ప్లేడ్ గేమ్స్ ఎస్టర్డే, ఎస్టర్డే వచ్చింది కాబట్టి ఏం చేశాను నేను, V2 యూజ్ చేశాను. V2 అయినా ప్లేడ్. ఐ పర్చేస్డ్ ఏ న్యూ కార్. ఓకే, దీని తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, వీ హ్యావ్ ప్లేడ్ గేమ్స్ ఆల్రెడీ, ఇది కరెక్టే అండి. లెఫ్ట్ సైడ్ ఉన్న ఐ ప్లేడ్ గేమ్స్ ఎస్టర్డే కరెక్టే, వీ హ్యావ్ ప్లేడ్ గేమ్స్ ఆల్రెడీ రెండు కరెక్టే. ఎందుకంటే ఎస్టర్డే ఉంది కాబట్టి V2 వచ్చింది, నో ప్రాబ్లం.
రైట్ సైడ్ ఉన్న దానిలో ఎస్టర్డే లేదు, ఆల్రెడీ ఉంది కాబట్టి హ్యావ్ హ్యాస్ V3 వాడొచ్చు, నో ప్రాబ్లం. అంటే ఇప్పటి గురించి మాట్లాడుతున్నాము అని మనం హ్యావ్ హ్యాస్ V3 వచ్చినప్పుడు. అండ్ ఇక్కడ చూడండి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ సింపుల్ పాస్ట్కి ప్రజెంట్ పర్ఫెక్ట్కి. అంటే V2 V3 ఉపయోగించేటప్పుడు మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఐ పర్చేస్డ్ ఏ న్యూ కార్, అంటే నేను కొత్త కారు కొన్నాను. అంటే ఇక్కడ నేను కారు కొన్నాను అన్నదానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. ఇక్కడ చూడండి ఐ హ్యావ్ పర్చేస్డ్ ఏ న్యూ కార్ అంటే రిజల్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. రిజల్ట్ ఏంది, నువ్వు కొత్త కారు కొన్నావు అంటే అర్థమైంది నీతో కారు ఉంది అని అర్థం, అదే కదా రిజల్ట్. సో ఇక్కడ మనం కారు ఉందా లేదా అన్న దాని గురించి చెప్పడం లేదు, కారు కొన్నాను అంతే. అదే ఐ పర్చేస్డ్ ఏ న్యూ కార్ అని. ఐ హ్యావ్ పర్చేస్డ్ ఏ న్యూ కార్ అంటే రిజల్ట్, అంటే ఫలితానికి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మనం కొన్నాము అంటే మన దగ్గర ఉన్నట్లే కదా, ఆ కార్ ఇప్పుడు ఉంది మన దగ్గర అని పాయింట్ అండి. సో ఈ విధంగా మనం V2 V3ని యూస్ చేస్తూ ఉంటాం. మళ్ళీ అసైన్మెంట్ 1 ఏంటో చూద్దాం. రైట్ 10 sentences యూజింగ్ ద స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ నాట్ ప్లస్ V3 రిమైనింగ్ పార్ట్ అండి. వీటిని ఉపయోగించి మళ్ళీ ఒక 10 sentences రాయండి. మీకు సబ్జెక్ట్స్ తెలుసు, హ్యావ్ ఆర్ హ్యాస్ ఎట్లా వాడాలో చూసాము. నాట్ ఓకే, అది నెగటివ్గా డైరెక్ట్గా నాట్ తీసుకోండి. V3 ఫార్మ్స్ కావాలి అంటే వీడియో నంబర్ 10 చూడండి. ఓహోహో ఎన్నో ఉన్నాయండి, 200 V3 ఫార్మ్స్ ఉన్నాయి. RP అంటే రిమైనింగ్ పార్ట్, ఎట్ అలా వాడొచ్చు మీరు. చూడండి పాఠశాలలు ఇంకా తిరిగి ప్రారంభించలేదు అంటే ద స్కూల్స్ హ్యావ్ నాట్ రీఓపెన్డ్ ఎట్. మేము మీ సందేశాన్ని అందుకోలేదు అంటే వీ హ్యావ్ నాట్ రిసీవ్డ్ యువర్ మెసేజ్. అంటే ఇప్పటి గురించి చెప్తున్నామండి, ఆ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నాం కానీ ఇంకా రాలేదు అని. ఒకవేళ ఇక్కడ డిడింట్ పెట్టామనుకోండి, వి డిడింట్ రిసీవ్ యువర్ మెసేజ్ అంటే ప్రజెంట్ గురించి కాదండి, గతం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. సో అసైన్మెంట్ 2 రైట్ ఎనీ 10 sentences ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఫ్రమ్ లెసన్ 1 టు లెసన్ 17 అండి, లేదా 18 పెట్టేద్దాం. ఈ లెసన్ని కూడా కౌంట్ చేసుకుంటున్నాం మనం. అంటే మనం డిస్కస్ చేసుకున్న 18 లెసన్స్లో ఏ లెసన్ అన్నా తీసుకోండి, ఏ లెసన్ ఎన్నిసార్లు అయినా తీసుకోండి, మీ ఇష్టం. టోటల్గా ఒక 10 sentences రావాలి మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగులో. ఇక చూడండి ఎగ్జాంపుల్స్ 2 ఇచ్చాను. డోంట్ కమ్ లేట్, ఆలస్యంగా రావద్దు, సెకండ్ లెసన్లో అండి. వీ విల్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్, మేము ట్రాఫిక్ నియమాలను అనుసరిస్తాము అంటే 5th లెసన్ది తీసుకున్నానండి. మీ ఇష్టం ఉన్న లెసన్ది తీసుకోండి, ఎప్పుడైనా ఏ లెసన్ అయినా తీసుకోండి, కానీ 10 sentences కావాలి మనకి. వాటిని మళ్ళీ తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయండి. మళ్ళీ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇప్పటికీ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో రిలేటెడ్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, ఖచ్చితంగా వాటిని క్లారిఫై చేస్తాం. అదేవిధంగా ఈ వీడియో చూసారు కదా, సో మళ్ళీ మీ ఫీలింగ్స్, మీ ఎక్స్పీరియన్స్ని కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మళ్ళీ అందరూ చెప్తూ ఉంటారు సబ్స్క్రైబ్ అని. మళ్ళీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం క్వశ్చనింగ్ ఎలా చేయాలి V3తో చూద్దాం. ఇప్పటివరకు V3తో పాజిటివ్లో చూసాం అండ్ నెగిటివ్లో చూసాం. క్వశ్చనింగ్ ఎలా చేయాలి, ఇంకేమైనా కంపారిజన్స్, మనకు కావాల్సిన కంపారిజన్స్ కూడా నీడ్ ఉంటే ఆ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. అండ్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లుగా 40 days మన ప్రోగ్రామ్ ఉంటుంది. 40 daysలో 40 వీడియోస్ ఉంటాయి. ప్రతి డేకి ప్రతి వీడియో ఉంటుంది. ఆ వీడియోస్ని స్ట్రిక్ట్గా, సిస్టమేటిక్గా, డిసిప్లిన్తో, డెడికేషన్తో, డిటర్మినేషన్తో ఫాలో చేయండి. 100కి 100% ఇంప్రూవ్ అవుతుందండి. ఒకవేళ మీరు ఎక్కడైనా ఇబ్బంది పడి కన్ఫ్యూజన్స్కి గురయ్యి డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, కంపల్సరీగా దానికి క్లారిటీ ఇస్తాను. నేను ఈజీ చేస్తాను, ఇంకా ఈజీ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.